హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు నేను ఒక స్పెషల్ ప్లేస్లో ఉన్నానండి. ఆ ప్లేస్ ఏందో చూడండి మీరే. శ్రీ పరంధామ టెక్నాలజీస్ ఆటోమేటిక్ వాటర్ ట్యాంక్ లెవెల్. ఇది చాలా వరకు మార్కెట్లో పబ్లిష్ అయిందా అండి? వాటర్ ఎక్స్పో, ఆల్ ఇండియా వాటర్ ఎక్స్పో ఎక్కడ అవుతుందో అక్కడ మేము పెడతాము. కొనాలంటే ఎక్కడ దొరుకుతాయి? ఏ షాప్లలో దొరుకుతాయి ఇవి? ఇది షాపులలో దొరకదండి. 50% ఉందా, మొత్తం తగ్గిందా అది చూపిస్తుంది. ఇంకో సేఫ్టీ ఏంటంటే చాలా మంది ఒక డౌట్ అడుగుతారు, వాటర్ లేకపోతే సంపలో అంటారు. ఏమి చేయాల్సిన అవసరం లేదు. అండ్ మీరు ఇంత వాటర్ నిండిందా లేదా అని చూసుకోవడానికి పైకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదండి. సో ఆల్మోస్ట్ 2014 నుండి మేము పెట్టిన ఏవైతే ఉన్నాయో ఇంతవరకు అసలు దీన్ని ఏంటంటే డిజిటల్ టెక్నాలజీ బేసెస్ మీద స్మార్ట్ ఇన్స్ట్రుమెంట్ ఉంది ఇక్కడ. అసలు ఇది ఎలా వర్క్ చేస్తుంది అండ్ ఎక్కడ తీసుకోవాలి, అసలు ఇది ఇన్వెస్ట్ ఎప్పుడు చేశారు అండ్ ఇది ఎన్ని ఇయర్స్ చాలు ఇక్కడ పబ్లిక్లోకి వచ్చిందో ఇక్కడ తేజ గారు ఉన్నారు. ఆ తేజ గారు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హాయ్ తేజ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. ఓకేనా? సూపర్. చాలా వరకు మనం వాటర్ అనేది మనం కింద ఉంటుండం, పైన ఫిల్అప్ అవుతుంటారు ట్యాంక్. మనకు అది వాటర్ పోయిందా తెలియదు, నిండిందా తెలియదు, మళ్ళీ మేము స్టెప్స్ ఎక్కి చూడాల్సి వస్తుంది. టైంలో టెనెన్సీ ఆన్ చేసి మర్చిపోతూ ఉంటారు. అది ఆన్ చేయడం ఆఫ్ చేయడం అనేది ఒక ఐడియా ఉండదండి వాళ్ళకి. ప్రతిసారి వాళ్ళు పైకి ఎక్కాలి, చూసుకొని రావాలి వాటర్ ఎంత ఉందో అనేది గిట్టంగా. సో అలాంటి సిచ్యువేషన్ ఉండడం వల్ల వాటర్ అనేది చాలా వేస్ట్ అవుతుందండి. సో అందుకని మనం ఏం చేస్తామంటే వాటర్ లెవెల్ కంట్రోల్ 2014 స్టార్ట్ చేస్తాం మేము. అప్పటి నుండి మనకి క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తూ చాలా పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. కస్టమర్స్ అనేది చాలా మంది మా డివైస్కి చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు, పెట్టించుకుంటున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు హైదరాబాద్లో 4,000 పైన మేము డివైస్లు ఇన్స్టాలేషన్ ఓన్ కంపెనీ చేయించాం మేము, మా యొక్క ఎక్స్పెరిమెంట్ పరంగా. అండ్ ఫర్దర్గా మేము ఆల్ ఓవర్ ఇండియాకి వాటర్ లెవెల్ అనేది అస్త్ర ఆటోమేషన్స్ అనే ఆల్ ఏరియా ఉండాలి అని చెప్పేసి ఇంత క్వాలిటీలో బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నాం అన్నట్టు ఆల్ ఏరియాకి. సో మేము రకరకాల మోడల్స్ ఓపెన్ చేసామండి. ఇందులో ఒక బోర్ ఉంది, సంప్ ఉంది, 2 డిఫరెంట్ ట్యాంక్స్ ఉన్నాయి. 2 డిఫరెంట్ ట్యాంక్స్ నుండి కంబైన్ వాటర్ వాడుకునే వాళ్ళకి ఉంది. సో రకరకాల మోడల్స్ అయితే ఉన్నాయి. సో ప్రజెంట్ ఇది ఒక డెమో చూస్తున్నాను నేను. ఓకే, ఫస్ట్ డెమో చూపెడతా. డెమో చూపిస్తాను ఒకసారి. ఇది ఏంటి? 2 బాక్సెస్ ఉన్నాయి, పైన ఒకటి కింద ఒకటి. ఇది మీ ఇంట్లో మామూలుగా అందరికి ఉండేది మున్సిపల్ వాటర్ అండి. మున్సిపల్ వాటర్ టైప్ లో నేను యాక్చువల్లీ కలర్ కలిపాను మీకు. అవునండి, ఇది సంప్ అనుకోండి. ఇది ఓవర్ హెడ్ ట్యాంక్ అండి. సో సంప్ లో వాటర్ ఉంటేనే బోర్ ఆన్ అవుతుంది. ఓవర్ హెడ్ ట్యాంక్ లో వెళ్ళగానే ఈ సెన్సార్ ఉంటుంది కదా, గ్రీన్ కలర్ సెన్సార్, ఇది కట్ ఆఫ్ అవడానికి అండి. ఈ సెన్సార్ టచ్ అవ్వగానే ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది మోటార్ అనేది. ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. మనం మళ్ళీ వెళ్ళి ఏం చేయాల్సిన అవసరం లేదు సార్, ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ప్లస్ మీకు ఇండికేషన్ కూడా కనిపిస్తుంది ఇందులో. అలారం సౌండ్ అవసరం లేదు సార్, ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. సో అంటే మీకు అలారం వస్తే ఏంటంటే మీకు ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది. సో ఆ డిస్టర్బెన్స్ ఉండొద్దు అండ్ వాటర్ అనేది వేస్ట్ అవుతుంది ఆ ఆలోచన మీకు అసలు ఉండకూడదు. అందుకని మేము దీనికి అలారం అనేది ఏం అవసరం లేదు. నీళ్లు నిండితే ఆఫ్ అవుతుంది, తగ్గితే ఆన్ అవుతుంది ఆటోమేటిక్ గా. ఓకే. అండ్ చూస్తే కనుక ఇక్కడ 3 వైర్స్ ఉన్నాయండి. రెడ్, బ్లూ అండ్ బ్లాక్ ఉంది. ఏంటి అవి వైర్స్? ఇవి సెన్సార్స్ అండి. ఇవి ఓన్గా మా కంపెనీ మోల్డింగ్ చేసిస్తుంది. సో ఇందులో ఏంటంటే బ్లాక్, రెడ్ వచ్చేసి డౌన్ లెవెల్. ఓకేనా? బ్లాక్ వచ్చేసి కామన్, రెడ్ వచ్చేసి డౌన్ లెవెల్, మిడిల్ లో వచ్చేసి ఎల్లో ఇస్తామండి. ఇది మనకి ఇండికేషన్ చూపిస్తుంది. ఈ అప్పర్ వచ్చేసి కట్ ఆఫ్ అవడానికి, దీనికి తగలగానే ఈ సెన్సార్ తగలగానే ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుందండి. అది సో ఆల్మోస్ట్ చాలా మంది వాటర్ లెవెల్ చేస్తారు, కానీ వాళ్ళకి మాకు చాలా తేడా ఉంటుందండి. ముఖ్యంగా వాళ్ళ సెన్సార్ అనేది నార్మల్ ఒక లీడ్ ఇస్తారండి. దానికి మనం కనెక్షన్ ఇచ్చేసి చేస్తాం అన్నట్టు. మామూలుగా కనెక్షన్ ఇచ్చి వేరే కేబుల్ కనెక్ట్ చేసి పెట్టాల్సి వస్తుంది, కానీ మేము మాత్రం డైరెక్ట్ దీనికి కనెక్ట్ చేసి దాన్ని మౌల్డింగ్ చేసి మళ్ళీ ఇస్తున్నాం అన్నట్టు. సో దీనివల్ల ఈ సెన్సార్ పాడు కాదు, రస్ట్ పట్టదు, అంటే ఊడిపోదు అన్నట్టు. ఇంకా అదొకటి. ఇంకోటి చాలా మంది టెక్నాలజీ ఎలా ఉందంటే కాపీ పేస్ట్ టైప్ లో పెట్టుకుంటున్నారు. అలా కాకుండా మనం డిఫరెంట్ టెక్నాలజీ అండి. దీనికి రస్ట్ అనేది ఫామ్ అవ్వనివ్వదు అన్నట్టు. ముఖ్యంగా అలా మేము టెక్నాలజీ అనేది డెవలప్ చేసుకున్నాము. సో ఆల్మోస్ట్ 2014 నుండి మేము పెట్టిన ఏవైతే ఉన్నాయో ఇంతవరకు అసలు ప్రాబ్లం లేకుండా చాలా బాగా పనిచేస్తుంది. దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ చాలా ఉంది కస్టమర్స్ది. సో మీకు అది నేను చూపిస్తాను అదే ఎలా ఉందో. తేజ గారు, ఇప్పుడు ఇది ఎలా వర్క్ చేస్తుందో మాకు చూపెట్టండి. అండ్ మీరు అన్నారు వాటర్ లెవెల్ పైకి వచ్చేసరికి అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుందని అనడం జరిగింది. ఒక్కసారి చూపెట్టండి. ఈ బాక్స్ ఆటోమేటిక్ వాటర్ లెవెల్ కంట్రోల్ సిస్టమ్ కదా, ఇది ఎలా వర్క్ చేస్తుంది మొత్తం ఇక ఓవరాల్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే అండి. ప్రజెంట్ నేను ఏం చేస్తానండి, ఇప్పుడు ఇందులో వాటర్ ఉందండి ప్రజెంట్. సో ఇది నేను డౌన్ చేసేస్తాను. వాటర్ అనేది మీరు ఇంట్లో అయితే వాడుకుంటారో నల్ల ద్వారా. సో నేను ఒక ట్యాబ్ పెట్టాను ఇక్కడ. సో అలా వాటర్ అనేది కిందకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే వాటర్ అనేది తగ్గుతుందో మీకు ఇందులో ఇండికేషన్ గిట్టంగా తగ్గుతుందండి. ఇప్పుడు పైన సెన్సార్ కి వాటర్ తగ్గిందండి. సో ఇండికేషన్
అనేది చూపిస్తుంది మీకు ఎంత వాటర్ ఉందనేసి. మిడిల్ సెన్సార్ వచ్చేసి మనకి మధ్యలో వాటర్ ఉంది కదండి, ఇక్కడ వరకు చూపిస్తుందండి. ఈ వాటర్ తగ్గింది అనుకోండి, అది గిట్ట తగ్గిపోతుంది, లైట్ అనేది కనిపించదు మీకు. ఇప్పుడు మీరు వాటర్ తగ్గుతుంటే లైట్స్ కూడా డౌన్ అవుతుంటాయి, అంటే మీకు కనిపించదు ముఖ్యంగా వాటర్ అది. ఓకే. ఈ సెన్సార్ ఇప్పుడు కింద లైట్ ఉంది కదండి, ఈ 40% వాటర్ లో పెడతామండి ఈ సెన్సార్ మనకి. ఎందుకంటే ప్రెజర్ అనేది మెయింటైన్ చేయాలి. అప్పుడే మీ ఇంట్లో వాషింగ్ మిషన్ ఉన్నా ట్యాప్స్ ఉన్నా సరే ఎయిర్ బ్లాక్ అవ్వకుండా పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తాయండి. ఏ బిల్డింగ్ అయినా సరే, ఇండిపెండెంట్ హౌస్ అయినా సరే, మీకు కంపల్సరీ ఇలా ప్రెజర్ మెయింటైన్ చేస్తూనే మీకు ఇంట్లో కరెంట్ అనేది తగ్గుతుంది. లేదు మీరు ఎలా ఆటోమేటిక్ మీరు ఆన్ చేసుకొని అది మొత్తం తగ్గాక మీరు ఆన్ చేస్తారంటే అప్పుడు వాటర్ అనేది వేస్ట్, మీ కరెంట్ అనేది ఎక్కువ వస్తుంది అప్పుడు అది. సో అది విషయం అండి. ఇప్పుడు చూడండి మీకు ఇందులో ఇండికేషన్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ ఇది తగ్గగానే ఆటోమేటిక్ ఆన్ అవుతుందండి, అదే ఆటోమేటిక్ ఆన్ అవుతుంది. సో నేనైతే ఏం చేయను, చూడండి మీరైనా. సో వాటర్ అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇండికేషన్ అనేది వెళ్ళిపోయిందండి, అంటే వాటర్ అనేది తగ్గింది ఈ సెన్సర్కి, మీ డౌన్ సెన్సర్కి. సో ఆటోమేటిక్ ఆన్ అయిపోయిందండి. తగ్గిపోయింది ఆటోమేటిక్గా. బోర్ గిట్ట ఆన్ అయిపోయింది మనకి. మోటార్ ఇంట్లో మోటార్ అయినా సంప్ అయినా ఏదైనా సరే ఆటోమేటిక్ సిస్టమ్ అండి. ఇప్పుడు పెరుగుతుంది కదా వాటర్, నేను ట్యాప్ బంద్ చేస్తాను. ఇప్పుడు ఈ పైన సెన్సార్ టచ్ అవ్వగానే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుందండి. మీరు ఇంకా ఏమి చేయాల్సిన అవసరం లేదు. అండ్ మీరు ఇంత వాటర్ నిండిందా లేదా అని చూసుకోవడానికి పైకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదండి. ఇండికేషన్స్ లో మీకు అన్ని కనిపిస్తాయి కిందనే. స్టార్టర్ కనెక్షన్ ఎక్కడైతే మీ స్టార్టర్ మీ ఎంసీబీ ఏది ఉందో దాని పక్కన ఇది పెడతాము, దానికి మీకు ఎంత ఉందనేది చూపిస్తుంది. అదర్ మీకు సంపులో విధంగా వాటర్ ఎంత ఉందనేది ఇందులో చూపిస్తుంది, ఇండికేషన్ అనేది కనిపిస్తుంది, చూసుకోవచ్చు. 50% ఉందా, మొత్తం తగ్గిందా అది చూపిస్తుంది. ఇంకో సేఫ్టీ ఏంటంటే చాలా మంది ఒక డౌట్ అడుగుతారు, వాటర్ లేకపోతే సంపులో అంటారు. అలాంటప్పుడు ఏంటంటే సంపులో వాటర్ ఉంటేనే ఆన్ చేస్తుంది, అందుకే మేము సంపులో గిట్ట సెన్సార్ వేస్తాం అన్నట్టు. వాటర్ ఉంటేనే స్టార్ట్ అవుతుంది, లేకపోతే స్టార్ట్ కాదన్నట్టు. అందుకని సంపులో సెన్సార్ వేస్తాం అన్నట్టు, అది అర్థం చేసుకోవాలి. అయితే హైదరాబాద్ లో మాత్రం మనకి మున్సిపల్ వాటర్, నార్మల్ వాటర్ రెండు ఉంటాయండి. అవునా, బోర్ నీళ్ళు మున్సిపల్ వాటర్ వాడతారు, కొంతమంది కంబైన్ వాడతారు, కొంతమంది డిఫరెంట్ వాడతారు. అయితే కంబైన్డ్ డిఫరెంట్ వాళ్ళ దగ్గర 2-in-1 ఎవరి దగ్గర లేదండి. ప్రజెంట్ టూ మోటార్స్ ఒకే డివైస్ ద్వారా రన్ అయ్యేది ఎవరి దగ్గర లేదు. సో మన దగ్గర అది బెస్ట్ దొరుకుతుందండి. ఎలా అంటే బోర్ వాటర్ అది ఆఫ్ అయిపోయింది, అది ఆటోమేటిక్ ఆఫ్ అయిపోయిందండి. అచ్చా, బాగుంది. ఇది చాలా వరకు మార్కెట్లో పబ్లిష్ అయిందా అండి? చాలా పబ్లిష్ అయిందండి. మేము ఎగ్జిబిషన్ ద్వారానే కండక్ట్ అవుతామండి. ఆల్మోస్ట్ వాటర్ ఎక్స్పో, ఆల్ ఇండియా వాటర్ ఎక్స్పో ఎక్కడ అవుతుందో అక్కడ మేము పెడతాము. హైదరాబాద్ లో మేము ఆల్మోస్ట్ ఒక 3 times ఇయర్లీ 3 times పెడతామండి. ఇక్కడ హైటెక్స్ లో, మళ్ళీ నాంపల్లి ఎగ్జిబిషన్, నుమాయిష్ అని చాలా ఎగ్జిబిషన్ లో మేము కండక్ట్ అవుతూ ఉంటాము. సో దాని ద్వారా మాకు డీలర్స్ ద్వారా ముందుకెళ్తుంది. అండ్ కస్టమర్లు వచ్చినా సరే వాళ్ళు తీసుకున్న ఒక్కొక్క కస్టమర్ 10 to 20 పీస్ డివైస్ కి మాకు ఆర్డర్ ఇప్పించాడు కస్టమర్ ద్వారా. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని మాకు పరిచయం చేస్తారు అన్నట్టు. సో అలా ఇంకా ముందుకు వెళ్ళిపోయింది. అంటే ఈ డీలర్షిప్ ఇప్పుడు కొనాలంటే ఎక్కడ దొరుకుతాయి, ఏ షాప్లలో దొరుకుతాయి? ఇది షాపులలో దొరకదండి. ఆల్మోస్ట్ మేము డీలర్స్ ద్వారానే పంపిస్తున్నాం ప్రస్తుతం. అయితే మేము అంటే షాప్ లో వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటున్నాము. సో మాకేంటంటే డీలర్ టైప్ లో ఒక్కొక్క ఏరియాకి ఒక డీలర్ పెట్టుకున్నాము. సో అలా మేము పంపిస్తున్నాము. సో మేము ఒక నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అలా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవుతే, ఒకవేళ మీరు డీలర్షిప్ కి బిజినెస్ కి ఇంట్రెస్ట్ ఉంటే మీకు వర్క్ అనేది నేర్పించి ఆ డీలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తాం అన్నట్టు. అది సరే, ఒకసారి మీరు 2 మోటార్స్ అన్నారు కదా, ఒకసారి చూపెడతాను.